భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలకట్టాలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పోర్ట్లో 3 షిప్పుల్ని నేవీలోకి ఇండక్ట్ చేయబోతున్నారు. 3 షిప్పులు కమిషన్ చేయబోతున్నారు అనమాట. ఈ 3 షిప్పులు ఏంటంటే భారత నేవీని మరో లెవెల్కి తీసుకెళ్ళిపోతాయి. అంటే బ్లూ వాటర్ నేవీగా కన్వర్ట్ చేయబోతున్నాయి అనమాట. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే దునగిరి. ఈ దునగిరి అనేది ఉత్తరాఖండ్లో మనకి ఈ యొక్క దునగిరి అంటే ఆల్మోస్ట్ హనుమంతుడు పర్వతం ఎత్తిన చోట ఉండే ఒక పర్వతం అనమాట. ఆ పర్వతం పేరు దానికి పెట్టడం జరిగింది, ఐఎన్ఎస్ దునగిరి. ఇది ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్స్తో సెన్సార్స్తో ఈ యొక్క శత్రు భీకరంగా ఉండే షిప్ అనమాట. మిలిటరీ షిప్ ఇది. ఈ నేవల్ షిప్ అనేది చాలా శక్తివంతమైన మిసైల్ ఫోర్స్ అనమాట. ఇదేంటంటే శత్రు దుర్భేద్యంగా ఉంటుంది అనమాట. ఇది నేవీ శక్తిని 10 పెరిగించే అవకాశం ఉంది. తర్వాత సంశోధక్ అని ఒక సర్వే షిప్ అనమాట. అఫ్ కోర్స్ ఇది సర్వే షిప్ అయినా రీసెంట్గా చైనా మనకు దగ్గరికి పంపించి బంగాళాఖాతంలో పంపించి మన మిసైల్ టెస్ట్లని ఈ యొక్క ఎప్పుడు కూడా సెన్సార్తో గుర్తించిపోయింది. అలాంటి సర్వే షిప్ అనమాట. ఇదేంటంటే హైడ్రలాజికల్ ఓషన్లో అండర్ గ్రౌండ్ కూడా సర్వే చేసేస్తాయి. ఎక్కడ సబ్మెరైన్స్ వెళ్ళగలిగిద్ది, రూట్ ఎలా ఉందో చేస్తే, కింద మినరల్ రీసోర్సెస్ కూడా చూస్తే ఇండియన్ ఓషన్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళద్ది. ఈ సంశోధక్ ఏంటంటే మొత్తం శత్రు దేశాలని ఆ యొక్క సముద్రాలను కూడా సర్వే చేస్తాయి. చాలా శక్తివంతం ఇది. మినరల్ రిసోర్సెస్కి శత్రు దేశాల దగ్గరలో సర్వేకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సంశోధక్ అనమాట. ఇవి మనకి ఇంకా అవసరం ఉంది. కొన్ని డజన్ల షిప్ల అవసరం ఉంది అక్కడ చైనా అమెరికాతో పోలిస్తే.